మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదంగా తీసుకుంటాం కనుక వీరందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు 2 తీసుకుంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి బలాబలాలను కనుక చూసుకున్నట్లయితే గురుబలాన్ని కనుక ప్రత్యక్షంగా చూసినప్పుడు వీళ్ళకి మే దాకా ఉండే సమయం ఒకటి, మే తర్వాత నుంచి మిగిలిన సంవత్సరాంతం వరకు అంటే గురుడు మే దాకా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి అన్ని రాసుల వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే మనకి దాకా గురుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం ఆ తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మిగిలిన గ్రహగతుల్ని కూడా చూసుకున్నట్లయితే శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి ఇక సంవత్సరాంతం వరకు కూడా ఆయన మీనరాశిలోనే ఉండడం అనేది. ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా ఉన్న సమయంలో ఈ యొక్క మీనంలోనూ తర్వాత మనకి కన్యారాశిలోను సంచరించడం ఆ తర్వాత కుంభరాశిలోను సింహరాశిలోను సంచరించడం అనేది జరుగుతుంది. కనుక గ్రహగతులు బట్టి వీరి యొక్క ఫలితాల్లో వీరికి యథార్థవాది బంధు విరోధి అన్న చందాన ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల రాగల 2 నెలల పాటు సమయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఆలోచన చేసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్తే అది అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీళ్ళు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు కనుక అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చక్కగా ఇంతకు ముందు కన్నా కూడా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే గురుగ్రహ రాశి మార్పు జరుగుతుందో ముఖ్యమైన విషయాల్లో అంటే కొంత అది మనకి అస్వతంత్ర రాశిలోకి ప్రవేశించడం వల్ల గురుగ్రహం వల్ల ముఖ్యమైన విషయాలు అంటే ప్రశాంతత విషయం కానీ తర్వాత కమ్యూనికేషన్ మాట్లాడవలసిన సమయాల్లో మాట్లాడకపోవడం వల్ల కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా సరే మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగిన చాకచక్యంతో వీళ్ళు వ్యవహరించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఇతరుల యొక్క ప్రోద్బలంతో పుణ్యాన్ని ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కనుక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏలినాటి శని అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతున్నప్పుడు ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధలు అయితే తీసుకోవాలి. స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆర్థిక విషయాలతో పాటు కొత్త విషయాల్లో మోసాలకు గురి కాకుండా ఖర్చులు పెట్టేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి.